హాయ్ అండి, ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. హాయ్ అండి, ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈ పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడుతున్నాడంటే అతనికి ఇప్పుడు కూడా బలుపు దిగల. ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన రిపోర్టర్లని, ఛానల్స్ వాళ్ళని కూడా కసురుకుంటున్నాడు. సరే, వాళ్ళ అవసరం అట్లాంటిది, వాళ్ళు వెళ్ళాలి, చేయాలి, తప్పదు. ఇతను అసలు రాష్ట్ర నాయకుడు కూడా, అసలు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక కార్యకర్త, నాయకుడు కూడా కాదు. ఏ రోజన్నా ఏదైనా పంచాయతీలో గెలిచావా, ఏదైనా మున్సిపాలిటీలో గెలిచావా, ఏదైనా మెంబర్గా ఉన్నావా, లేకపోతే ఎమ్మెల్యే అయ్యావా? ఏ విధంగా నాయకుడివి నువ్వు? ఏ విధంగా నాయకుడివి కాదు, ప్రజానాయకుడివి అసలైతే కాదు. నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ని తిట్టావు, ఒక మంచి నాయకుడిని పచ్చి బూతులు తిట్టావు, నారా లోకేష్ని తిట్టావు, నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు. అంటే నేను తప్పు చేసిన వాళ్ళనే తిడతాను, మోసం చేసిన వాళ్ళనే తిడతాను అంటున్నాడు. ఏం తప్పు చేశారు, ఏం మోసం చేశారు? సరే, వేరే వాళ్ళ గురించి కాదు ఇప్పుడు టాపిక్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా నేను. పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టావు? ఏం మోసం చేశాడు? నిన్ను మోసం చేశాడా? రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడా? ఏ విధమైన మోసం చేశాడని చెప్పి నువ్వు తిట్టావు? నువ్వు చెప్తున్నావు కదా, మోసం చేసిన వాళ్ళని ప్రశ్నిస్తానని, తిడతాను, చేస్తానని చెప్పేసి. నువ్వెవడు తిడతానికి? ప్రశ్నించే హక్కే ఉంది నీకు, తిట్టే హక్కు లేదు. ఎట్లా ఉంటుంది నీకు? తిట్టే హక్కు లేదు. ప్రశ్నించు, ఒక సామాన్యుడిలాగా ప్రశ్నించు, అంతవరకే. నువ్వు అమ్మ నా బూతులు తిట్టి నేను తప్పు చేసిన వాడిని తిడతాను, నేను తప్పు చేసిన వాడిని ఎత్తి చూపిస్తాను, మాట్లాడతాను, అతని గురించి ప్రశ్నిస్తానంటే ప్రశ్నించు, అంతవరకే నీ హక్కు ఒక సామాన్యుడిగా. నువ్వేదో పెద్ద పేరు మోసిన నాయకుడిలాగా అంతకుముందు నేను ఇందిరాగాంధీని, సోనియా గాంధీని ఏమైనా తిట్టానా, లేకపోతే మోడీని ఏమైనా తిట్టానా అంటే అసలు నువ్వేమన్నా గల్లీ స్థాయి నాయకుడివే కాదు అని నేనంటుంటే నువ్వు రాష్ట్ర స్థాయి తర్వాత దేశ స్థాయి మాట్లాడతావేంది? ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం మనం. కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడు కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించరా. ది గ్రేట్, నాకు 35 నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడైనా విమర్శించానా? ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు, ఎప్పుడు హానెస్ట్ గా మాట్లాడేవాళ్ళు. ఆయన దేశభక్తిలో గాని, ఆయన నాయకత్వంలో గాని, ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు గాని, ప్రధాని మంత్రి పదవులు ఉన్నప్పుడు గాని, మోడీ గారి అవినీతి చేశారు, ఇన్ని బిల్డింగ్లు సంపాదించుకున్నారు, ఇన్ని పొలాలు కొన్నారు, స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా? ఎవ్వరు అనలేరు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. వాళ్ళిద్దరూ తూతూ మేమే కాబట్టి. మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడైనా విమర్శించానా? జగన్ ఇందిరాగాంధీ నేను ఎప్పుడు విమర్శించలా. ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. అలాగే నవీన్ పట్నాయక్ ఒడిశా, ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతి పరుడని? ఆయన అవినీతి పరుడు కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది నారా బాబు గారు ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు, రాజశేఖర్ ఎలాంటి వారు, ఎన్టీఆర్ ఎలాంటి వారు. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. విన్నారుగా, ఇతను మన రాష్ట్రంలో నాయకులను ఎందుకు తిట్టావు అంటే ఇందిరాగాంధీని నేనేమన్నా అన్నానా, లేకపోతే మోడీని ఏమన్నా అన్నానా? వీళ్ళు అవినీతి చేశారా అంటే ఈ పవన్ కళ్యాణ్ అవినీతి చేశాడా? నీ సొమ్ము ఏమన్నా వేసుకెళ్ళాడా? ప్రజల సొమ్ము ఏమన్నా వేసుకెళ్ళాడా? ప్రజలకు ఇచ్చాడు, తన సొంత డబ్బు, జోబులో డబ్బు, తన సినిమాలు చేసిన డబ్బు ఇచ్చాడు.
నువ్వెవడివి తిడతానికి? ఫోన్ కిస్క గొట్టం గాడివి నువ్వెవడివి? అసలు ఒక విధంగా చెప్పాలంటే నీలాంటి వాడికి ప్రశ్నించే హక్కు కూడా లేదు. నువ్వెవడు తిడతానికంట? మరి ఆంధ్ర రాష్ట్రానికి సంఖ నాకిచ్చాడు, ఏ రోజైనా ప్రత్యేక హోదా తీసుకురాలేదేంది జగన్ అని అడిగావా? ఏ రోజైనా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కనీసం ప్రజల గురించి ఏం మాట్లాడావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పావా? ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అతను? ప్రశ్నించావా? మరి 3 రాజధానులు అంటున్నావు, మనకు ఒక రాజధాని లేక దిక్కు లేక ఏడుస్తున్నాం మనం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, అనాథ రాష్ట్రం ఇది, మరి నువ్వు 3 రాజధానులు అంటున్నావు ఏంది అని చెప్పి ఎప్పుడన్నా ప్రశ్నించావా? అడిగావా జగన్ని? జగన్ సంఖ్య నాకేవగా తేనేసుకొని నువ్వు అవినీతి పరులైన వాళ్ళనే అడుగుతాడంట, ప్రశ్నిస్తాడంట, తిడుతున్నాడు అని అంటారంట. ఎంతమంది చూడలేదు నీ భాగవతం? ఎంతమంది ఎన్ని బూతులు మాట్లాడావు నువ్వు? చిటికేస్తే తునకలు అయిపోతావు నా కొడక అన్నావు పవన్ కళ్యాణ్ని. వాళ్ళ తల్లిని తిట్టావు, పిల్లల్ని తిట్టావు. పిల్లలు ఏం చేశారా నిన్ను? సభ్యత సంస్కారం అడ్డొస్తుంది, లేకపోతే నీలాంటి నీ బాబు లాంటి మాటలు మాట్లాడగలం. 100కి 100% నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు. ఇవాళ నీకు వెన్నుపూసలు వణుకు పుట్టి నేను రాజకీయాల జోలికి రాను పెద్ద మొగోళ్ళలాగా మాట్లాడావుగా ఆ రోజు. నీకులాగా నేను పారిపోయేవాడిని కాదు పవన్ కళ్యాణ్, అరే పవన్ కళ్యాణ్ అన్నావు, నేను పారిపోయేవాడిని కాదు, నేను రాజకీయాల్లోనే ఉంటా అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు సన్యాసం తీసుకుంటున్నావు? రాజకీయ సన్యాసం ఏమైంది? వణుకు మొదలైందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు. ఇది రాజకీయం, ఇది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. ఆలోచించి మాట్లాడాలా, ప్రశ్నించాలా. నువ్వు ప్రజల కోసం వచ్చినట్టయితే నువ్వు ప్రశ్నించాలి. నువ్వు నాయకుడు అనేవాడి కోసం వచ్చావు, నాయకుడు సంఖ నాకడానికి వచ్చావు నువ్వు, అందుకనే వాడిని పట్టుకొని తిరిగావు. ప్రజల కోసం వస్తే ప్రశ్నించాలి. నువ్వు ఉన్న ప్రభుత్వంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించాల నువ్వు. ప్రశ్నించకపోగా మంచి చేసేవాళ్ళని బూతులు తిట్టావు. ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు. అసలు నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నీకు రాజకీయ లక్షణాలు లేవు. ఆ రాజకీయ నాయకుడు నిన్నెవరైతే చేరదీసి మాటలు అనిపించాడో ఎదుటోళ్ళని, అతని సంఖ నాకు పోయి ఇప్పుడు ఎవడు నీకు దిక్కు? తీసుకెళ్ళి లోపల పడేస్తే ఎవడు నీకు దిక్కు? చూద్దాం, అది కూడా చూద్దాం. వెయిట్ చేస్తున్నా నేను కూడా.